తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు, విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ, స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఏ పరిహారాలు చేసుకోవాలన్నా, ఏ మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, కొత్తగా గృహాలు కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ రోజు చక్కని అవకాశం ఉంది. అగ్రిమెంట్ల మీద సైన్ చేయడానికి కూడా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి. దానితో పాటుగా తెల్లవారుజామున సమయంలో, బ్రహ్మముహూర్త సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఎర్రని పువ్వులతో ఆ స్వామివారికి అర్చన చెయ్యండి. ఆలయానికి అంటే ఏదైనా దేవాలయంలో ఎర్రని వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఆలయాల్లో కుదరని పక్షంలో పేద పిల్లలకు ఎర్రని బట్టలు దానంగా ఇచ్చినట్టయితే కనుక సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు పోయి మీ పనులు నిర్విఘ్నంగా జరిగేటట్టు, ప్రతికూలతలు లేకుండా ఉండేటట్టు కనపడుతుంది. తరువాత ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనపడుతుంది. కాబట్టి ఈ పరిహారాలను పాటించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తాయి. ఇవి పరిహారాలు, దిన ఫలితాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్నేహితుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు. మీ ప్రతిభను చాటుకునే అవకాశం కూడా ఈ రోజు కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీ రంగంలో ఉన్నవాళ్ళు, ఎవరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కీలకమైన శుభవార్తను ఆయా రంగంలో ఉన్నవాళ్ళు అందుకోబోతారు. స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. దీంతో పాటుగా మీరు గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు కానీ, ఆటంకాలు కానీ తీరిపోతాయి. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడము, పారాయణ చెయ్యలేము మాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా సరే ఉదయం పూట విని మీ పనులకు కనుక వెళ్ళినట్లయితే అపజయం కాకుండా విజయంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూలతను సాధించగలుగుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చక్కని సమయాన్ని గడపగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీరు సక్సెస్ సాధిస్తారు. పాత రుణాలను తీర్చుకుంటారు. తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ రోజును మీరు వాటిని పొందగలుగుతారు. కానీ మీరు ఏదైనా కొత్త ఒప్పందాలు చేయడం కానీ, ఆర్థిక పరమైన లావాదేవీలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. దానివల్ల నష్టము వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. దానితో పాటుగా మీరు ఏ పని మీదైనా వెళ్ళాలన్నా, ఏ పనికైనా శ్రీకారం చుట్టాలి అని అనుకుంటే, శుభకరమైన పనులు చేయాలి అని అనుకుంటే కనుక బంగారు రంగు వస్త్రాలు అంటే గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక అనుకూలతను పొందే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా శుక్రగ్రహానికి పూజ చేయడం కానీ, శుక్ర గాయత్రిని కనుక చదువుకున్నట్టయితే మీకు ఈ చిన్న చిన్న ఆటంకాలు ఈరోజు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మిత్రులతోనూ, బంధువులతోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాల్లో విజయాలు సాధిస్తారు. శుభవార్తలు అందుకునే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, రాజకీయ రంగం వారు, స్త్రీలు పురుషులు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల్లోనూ కూడా ఈ రోజు మంచి అనుకూలతలను పొందే అవకాశము, ధనప్రాప్తి, ఆర్థిక లావాదేవీల్లో విజయాలను పొందుకుంటారు. అయితే దానితో పాటుగా మీరు హనుమాన్ ఆలయాన్ని అంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఏమైనా ప్రత్యర్థులు మీ మీద ఏ చిన్న ఆటంకం కలిగించినా కానీ అది మీ దాకా రాకుండా ఉండే అవకాశము కనపడుతుంది. హనుమంతుడికి పూజ చేయడము, ఆలయ దర్శనం చేయడము, స్వామివారి ఆలయ ప్రాంగణంలో నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఈ రోజు మీరు గట్టెక్కుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు.